ఇలా పొద్దుల మేమందరం అయితే క్యాబ్ బుక్ చేసుకొని ఎక్కడికి వెళ్తున్నామంటే కాచిగూడ రైల్వే స్టేషన్ పోతున్నాం. ఎందుకంటే మీరు అందరూ ఆల్రెడీ ఫస్టే తమిళలో చూసే ఉంటారు. మేమైతే అందరం కలిసి జోగులాంబ గద్వాల్ పోతున్నాం. ఫైనల్గా మేమందరం అయితే కాచిగూడ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయినాం. ఇక టికెట్ తీసుకుని అయితే ట్రైన్ ఎక్కేసినాం. ఫైనల్గా మాకైతే మంచి అందరికీ సీట్లు అయితే దొరికినాయి. మా గణేష్ అయితే అంతా కోతి ఎత్తుండు చూడండి. ఫైనల్గా మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నువ్వే చెప్పాలి. నీ వాచ్లో టైం ఎంత అవుతుంది? 9:30. నా వాచ్లో 9:35 అవుతుంది తెలుసా అమ్మా. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ. మా అక్షయ్ గణేష్ అయితే ఇద్దరు డీప్ డిస్కషన్లు ఉండే. అసలు గ్లోబల్ వార్మేషన్ అంటే ఏంటో తెలుసా సార్ మీకు? డిఫెన్స్ లాయర్ సోమశేఖర్ గారు. నా పేరు సోమశేఖర్ కాదు, సుశీల్ ద్వారకా ప్రసాద్ గారు. ద్వారకా ప్రసాద్ వాడవుడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. डिप्रेशन डिप्रेशन में रहता हूँ हमेशा. ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కిన రా ఒక్కొక్క మెట్టు. చేస్తర చెయ్యిర్ర చూస్తా మీ కని కట్టు నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు. ఫైనల్గా మేమైతే అలంపూర్ స్టేషన్కి రీచ్ అయిపోయినాం. స్టేషన్ నుంచి అయితే టెంపుల్కి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే అందరం ఒక ఆటో తీసుకొని వచ్చేసినాం. ఫైనల్గా టెంపుల్కి రీచ్ అయిపోయినాం. టెంపుల్లోకి పోగానే ఫస్ట్ అయితే తుంగభద్ర రివర్లోకి పోయినాం. ఎందుకంటే స్నానం చేద్దామని. కానీ స్నానం చేయలేక జస్ట్ ఇట్లా కాలు చేతులు అట్లా కట్టుకొని వచ్చేసినాం. అక్కడ నుంచి అయితే స్టేట్ దేవుని దర్శనానికి అయితే వచ్చేసినాం. మేమైతే లైన్ కట్టేసినాం. ఒక 20 మినిట్స్లోనైతే మంచిగా దర్శనం అయిపోయింది. ఇక దర్శనం అయిపోయిన తర్వాత అన్నప్రసాదం కాడికి పోయి లైన్ కట్టేసి భోజనం చేసేసినాం. ఇక్కడైతే చాలా మంచిగా ఉండే. ఇట్లా మా ఫ్రెండ్స్ అందరూ అయితే ఇట్లా ఫొటోస్ తీయడానికి వెళ్ళిపోయారు. కానీ నాకు ఈ పాత ఆర్కిటెక్చర్ ఇట్లా టెంపుల్ అంటే చాలా ఇష్టం ఉండే. ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి తిరుగుతున్నాం. సో ఇక్కడ టెంపుల్ హిస్టరీ వచ్చేసి ఏంటి అంటే మన జోగులాంబ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో అయినా 5th శక్తిపీఠం అన్నట్టు. సో ఇక్కడ విశిష్టత ఏంటంటే అమ్మవారి కేశాలు అంటే వెంట్రుకల పైన 4 బొమ్మలు ఉంటాయి. ఒకటి బల్లి, ఇంకొకటి తేలు, ఇంకొకటి గబ్బిలం, ఇంకొకటి పుర్రె. ఫస్ట్ ఏదన్నా ఇంట్లో జీవకళ తగ్గిపోతుందంట, ఆ ఇంట్లోకి ఫస్ట్ బల్లి అనేది ప్రవేశిస్తుందంట. దాని తర్వాత ఇంకా పరిస్థితి క్షీణిస్తే అప్పుడు మనకి తేలు అనేది కనిపిస్తుంది. లేదు చాలా క్షీణించిపోయిందంటే అప్పుడు మనకి ఆ ఇంట్లో గబ్బిలాలు అనేటివి కనిపిస్తాయి. పుర్రె ఎందుకోసం అంటే లాస్ట్ కళ అంతా అయిపోయింది, ఇంట్లో ఏం లేదని ఇండికేషన్ కోసం ఆ పుర్రె అన్నట్టు. ఇక్కడ టెంపుల్ విశిష్టత ఏంటిదంటే ఇక్కడ అమ్మవారితో పాటు బాలబ్రహ్మేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నాడు. నవబ్రహ్మ క్షేత్రాలు అనేటివి ఇక్కడ కొలువై ఉన్నాయి. ఎవరైతే ఈ నవబ్రహ్మ క్షేత్రాలు అన్నిటి దర్శనం చేసుకుంటారో వాళ్ళు కాశీకి వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకున్న అంత సమానం అని ఒక నమ్మకం ఉంటుంది. సో ఇక్కడ మనం టెంపుల్ని చూసినట్టయితే చాలా డ్యామేజ్ అయిపోయింది. ఇది ఎప్పుడంటే అసలు ఈ టెంపుల్ ఎవరు కట్టిరంటే చాళుక్యుల కాలంలో ఈ టెంపుల్ అనేటిది కట్టినారు. సో ఇప్పుడు కాకతీయుల ఓటమి తర్వాత బహుమని సుల్తాన్ అనేటోడు వాళ్ళ రాజ్యం వాళ్ళ సైన్యం తీసుకొని ఈ టెంపుల్ పైన అయితే జోగులాంబ అమ్మవారి టెంపుల్ పైన అయితే దాడి చేసినాడు. సో అతను దాడికి వస్తుండని
అప్పుడున్న పూజారులు, అప్పుడున్న హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కలిసి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి నవబ్రహ్మ ఆలయాల్లో ఒకటైన ఒక ఆలయంలో దాచిపెట్టి ఉంచారు. సో అమ్మవారి గుడిని మాత్రం మొత్తం పూర్తిగా ధ్వంసం చేశాడు. అప్పటి నుంచి 2005 వరకు అమ్మవారికి అయితే ప్రత్యేకంగా టెంపుల్ అయితే లేకపోతుండే. 2005లో మళ్ళీ నిర్మాణం చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు నంది తల అనేది ఎంతలా ధ్వంసం చేశారని. ఇక్కడ మనకి కనిపిస్తున్న విగ్రహం వచ్చేసి శ్రీ రేణుకా ఎల్లమ్మది. ఇక్కడ తల అనేది ఉండేది ఎందుకోసం అంటే పరశురాముడు రేణుకా ఎల్లమ్మ తల తీసేసినప్పుడు తల అనేది వచ్చి దేవుని గుళ్ళో పడినట్టు ఇక్కడ ఒక నమ్మకం. సో తల అనేది లోపట ఉంటుంది. ఈ విగ్రహాన్ని ఎవరైతే దర్శించుకుంటారో వారికి పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని ఒక నమ్మకం ఇక్కడైతే ఉంది. ఇంత దాడి జరిగిన ఈ నవబ్రహ్మ క్షేత్రాలను అమ్మవారి ఆలయం మాత్రం చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నాయి. సో గవర్నమెంట్ వారి మా నుంచి ఒకటే రిక్వెస్ట్, ఇక్కడ మెయింటెనెన్స్ని కొంచెం డెవలప్ చేయాల్సిందిగా మా యొక్క మనవి. సో ఇదంతా చూసి ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మళ్ళీ మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి అందరం కలిసి ఒక ఫోటో దిగుదాం, మళ్ళీ ట్రైన్కి టైం అయిపోతుందని చెప్పి అయితే వెళ్ళిపోయినాం. ఇక ఫోటో దిగేసి తొందర ఆటో అయితే ఎక్కేసి వెళ్ళిపోయినాం స్టేషన్కి. సో పోయినాక వెంటనే ట్రైన్ అనేది వచ్చింది. సో తొందర టికెట్లు తీసుకొని ట్రైన్ ఎక్కేసినాం. రిటర్న్ ట్రైన్ ఎక్కినాం కానీ అందరం అయితే బుక్గా అయిపోయినాం. ఎందుకంటే ఒక్కరికి కూడా సీట్ దొరకలేవు, అన్నీ ఫిల్ అయిపోయినాయి. సో సచ్చినట్టు నిల్చోవాలి 4 hours. ఏ పోలీసు వాళ్ళ మీరు అయ్యా నీ దండ పెడతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే మీ దయ్యనే మీ కాంగ్రెస్ పార్టీ సర్పంచులం అసెంబ్లీ గ్యాలరీకి వచ్చినాం. మేము లోపలికైతే మమ్మల్ని అరెస్ట్ చేస్తారని టీఆర్ఎస్ కబపల్లి సత్యనారాయణ మరి మాల్కొండ కాన్స్టిట్యూన్సీ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేస్తుడు ఏందన్నా ఈ అసెంబ్లీకి అయితే ఏ పోలీసు వాళ్ళ మీరు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే. Soy arena, oh so bright, baila conmigo toda la night. ఏయ్ బాబు లేవ్, ఏ బాబు అక్కడెలా పెట్టావరా?